వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక మహిళా ఎమ్మెల్యేకి, అధికారంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేకి నిన్ను లేపేస్తాను నేను తలుచుకుంటే అని వార్నింగ్ ఇవ్వడం ఏంటి? అంటే వైసీపీ వాళ్ళకి లేపేస్తాననడం, లేపేయడం బాగా అలవాటైపోయింది. ఆమె ఏదో అవినీతి చేసిందని ఆయన అంటున్నాడు. ఒకవేళ నిజంగా అవినీతి చేస్తూ ఉంటే నిరూపించండి. మీరు గతంలో ఒక ఎమ్మెల్సీయే, మీరు మినిస్టర్ కూడా కాదు. వైజాగ్లో, రాజమండ్రిలో, విజయవాడలో ఎక్కడెక్కడో వేల కోట్ల ఆస్తులు సంపాదించారంట. మరి వాటి సంగతి ఏంది? మీరు ఒక దళిత డ్రైవర్ని, మీ సొంత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి ఇంటికి పంపిస్తే దాంట్లో మీరు అరెస్ట్ అవ్వడం, మళ్ళీ బయటికి రావడం, ఏదో రాష్ట్రానికి గోల్డ్ మెడల్, దేశానికి గోల్డ్ మెడల్ సాధించినట్టుగా మీకు పూల వర్షాలు కురిపించడం, పూలమాలలు వేయటం, జైలు నుంచి మిమ్మల్ని ఏదో ఊరేగింపుగా చేసుకొని తీసుకురావడం ఏంటి సంస్కృతి? ఒక సాక్షాత్ ఎమ్మెల్యేని, మహిళా ఎమ్మెల్యేని చంపేస్తానని బెదిరిస్తుంటే అధికారం ఏం చేస్తుంది? అధికారంలో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు?